ఇప్పుడు డాక్టర్ అందరికీ ఐటీ జాబులు చేస్తున్నారు. మామూలుగా ఆఫీస్‌లో కూడా ఏసీ లేనిది ఎవరు ఉండట్లేదు. అవును. సిస్టమ్స్ ఉంటున్నాయి అవును. కాబట్టి. అవును. సో, ఎక్కువగా ఏసీలో జాబ్ చేయడం వల్ల, ఇంట్లో కూడా ఏసీలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా పెరుగుతాయా? ఇందులో మనకు 2, 3 రకాలుంటాయండి. ఇప్పుడు ఒకటి ఏసీ వాడేటప్పుడు మనకు ఈ రూమ్ చూసుకుంటే ఏసీ ఒకవేళ ఉంటే డోర్స్ అన్నీ కంప్లీట్‌గా క్లోజ్‌గా ఉంటాయి. అంటే వెంటిలేషన్ అనేది ఉండదు ఏసీ ఉన్నప్పుడు. క్రాస్ వెంటిలేషన్ అంటాం. దీనివల్ల ఒక రూమ్‌లో ఇప్పుడు సపోజ్ ఐటీ వాళ్ళ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ చూసుకుంటే ఒక రూమ్‌లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 300, 500 మెంబర్స్ కంటిన్యూయస్‌గా పనిచేస్తుంటారు. అవును సార్. ఈ డోర్స్ కంప్లీట్‌గా క్లోజ్ అయ్యి ఉండి ఏసీ వల్ల చల్లని ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఎవరికైనా ఇద్దరికో, ముగ్గురికో ఇన్ఫెక్షన్ ఉంటే అవును. ఆ వైరస్ అనేది ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయిపోతది. ఓకే. అంటే అది మంచి ఎన్విరాన్మెంట్ గాలి ద్వారా బయటకెళ్ళిపోలేదు వైరస్‌కి. వైరస్‌కి. హ్మ్. సో, మంచి చల్లని టెంపరేచర్‌లో వైరస్ అనేది చాలా ర్యాపిడ్‌గా వ్యాప్తి చెందుతుంది. అంటే ఈ హ్యూమిడిటీ అంటాం తేమ. ఏసీ ఎన్విరాన్మెంట్‌లో మంచి తేమ, క్రాస్ వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ చాలా ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో, ఏసీలో పనిచేసే వాళ్ళకి జలుబు, దగ్గులు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా వస్తుంటాయి. సో, దీనివల్ల మనకు ఇన్ఫెక్షన్ రిస్క్ అని చెప్పము. హ్మ్. బట్ ఆ ఒక్క మనిషి నుంచి ఇంకో మనిషికి సోకే విధానం చాలా వ్యాప్తి చెందడం అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అయిపోతుంది. యెస్. సో, ఏసీ కింద వర్క్ చేసే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ ఉండొచ్చు. అవ్వడానికి ఉంటుంది. ఉండొచ్చు. యెస్. హ్మ్. యెస్. యెస్. ఓకే డాక్టర్. కొన్నిసార్లు ఏంటంటే ఏసీ ఫిల్టర్స్ గనక కంటామినేట్ హ్మ్. అవుతాయి. అంటే ఏసీ హ్మ్. ఫిల్టర్స్‌ని మనం 2, 3 సంవత్సరాలైనా కూడా క్లీన్ చేయకపోతే అక్కడ బాక్టీరియానో, ఫంగల్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఉంటే ఆ రూమ్ అంతా ఉన్న వాళ్ళకి రావచ్చు గానీ, బట్ యాస్ ఎ రొటీన్ ఏసీలో పనిచేస్తే ఒక ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా అవేర్‌నెస్ కూడా ఇచ్చారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. తప్పకుండా మీకు కింద కనిపిస్తున్న ఈ లింక్‌ని క్లిక్ చేసి పూర్తి పాడ్‌కాస్ట్‌ని మన సోషల్ పోస్ట్ హెల్త్ ఛానెల్‌లో చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.